హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ వ్లాగ్. ఈరోజు మనం చూడబోతున్న ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అది మన పోర్ట్ ఏరియాలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడికైతే రావడం అనేది చాలా అరుదుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ విశాఖపట్నం దగ్గరలో ఉండడం వల్ల చాలామందికి ఐడియా ఉండదు. పక్కన పెడితే వన్స్ ఇక్కడికి రోసిల్ చర్చ్, అలానే మసీద్, మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఈ మూడు ఒకే చోట ఉండడం అయితే ఇక్కడ హైలైట్ అనమాట. అండ్ ఇది చాలా వ్యూ పాయింట్లకి అయితే హైలైట్ అనమాట వింటర్ సీజన్లో కూడా. అండ్ ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పోర్ట్ అథారిటీ ఆఫ్ విశాఖపట్నం. దీన్ని డెవలప్మెంట్ ప్రతిదీ పోర్టే చూసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఇది పోర్ట్ ఏరియా అండర్లో ఉంది. ఇప్పుడు మనం అయితే ఆలయంలోకి అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం, సోమవారం చూడడానికి. అలానే దీని హిస్టరీ కింద మనం చూసుకుంటే ఇక్కడైతే విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. దీని హిస్టరీ లెక్క ఏంటంటే 1700 సంవత్సరంలో డచ్ వారు వ్యాపారానికి వెళ్తున్న సమయంలో తుఫానుకి అయితే వాళ్ళ షిప్ అనేది ఇరుక్కోవడం జరిగింది అనమాట. ఆ సమయంలో బోట్లో ఉన్న కార్మికుల్లో చాలామంది ఇండియన్స్ ఉండి వాళ్ళైతే ప్రార్థన చేయడం జరిగిందనమాట. వాళ్ళతో కలిసి డచ్ వారు కూడా ప్రార్థన చేయడం జరిగిందనమాట. బోట్ని క్షేమంగా ఒడ్డుకి చేర్చమని ప్రార్థిస్తుండగా సడన్గా తెల్లవారుజామున బోట్ అనేది విశాఖపట్నం వాటర్ వేవ్కి అయితే రావడం జరిగిందనమాట. దిశ మార్చుకోవడం జరిగింది. ఏం జరిగిందని బోటు అడుగు భాగంకి వెళ్ళి చూడగా ఒక రాయి అనేది ఆ బోటు అడుగు భాగంలో ఉండడం జరిగింది అనమాట. ఆ రాయిని చూసి పరిశీలించగా అది దేవతామూర్తి విగ్రహం వల్లే ఉండడం జరిగింది. ఆ సమయంలో చూసిన వాళ్ళంతా ఈ విగ్రహానికి ఒక గుడి కట్టుదాం అని నియమం చేసుకున్నారు. అక్కడ ఉన్న పోర్టు పెద్దలకు చెప్పి ఈ పోర్టు పక్కన ఉన్న ఈ కొండపై నిర్మించడం జరిగింది అనమాట ఈ ఆలయాన్ని. అప్పటి నుంచి ప్రతి ఏడాది 6వ నెలలో ఈ 13 ఆ టైం నుంచి అయితే ఇక్కడ ఉత్సవాలు అయితే ఘనంగా జరుపుతారనమాట, తెప్పోత్సవం. అలానే ఇక్కడ చాలా నార్మల్ డేస్లోనే వస్తారే తప్ప ఈ ఉత్సవాల టైంలో అయితే వెళ్ళరు. ఈ ఉత్సవం టైంలో చాలా విశేషాలు అయితే ఉన్నాయన్నమాట. పంతులు గారు అయితే నాకు చెప్పడం జరిగింది. ఇంకా దానికి తోడు ఇప్పుడైతే సోమవారం చాలా యూనిక్గా ఉంటుంది. అంతకు టైంలో వేరే లెవెల్లో కన్స్ట్రక్షన్ ఇక్కడ స్వామివారు అయితే చాలా యూనిక్గా ఉంటారనమాట, ఆకర్షణీయంగా ఉంటారు ఇక్కడ స్వామివారు. చూడొచ్చు, తులసి మాలల మధ్యలో స్వామివారు అయితే ఉన్నారు. ఒక యూనిక్ వైబ్రేట్ అయితే వస్తుంది ఇక్కడ స్వామివారిని చూడగానే. దర్శనం అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మంది. మళ్ళీ ఎన్నిసార్లు అయినా చూడాలి అనిపించేలా ఉంటుందన్నమాట ఇక్కడ స్వామివారి విగ్రహం అనేది. అందుకే చాలాసార్లు మీకు చూపిస్తున్నాను విగ్రహాన్ని. ఇప్పుడైతే అమ్మవారు అయితే చూడవచ్చు మనం. వన్స్ అమ్మవారు ఇది అయిపోయిన తర్వాత విగ్రహమూర్తులను అయితే మనం చూస్తాం. ఇక్కడ కొంచెం మనకి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట విగ్రహమూర్తులు. అయితే ఊరేగింపు సమయంలో సోమవారిని తీసుకెళ్ళే విగ్రహాలు చెప్పాను కదా, తెప్పోత్సవం జరుగుతుంది. అక్కడికైతే ఈ విగ్రహాలనే తీసుకెళ్తారనమాట. చూడవచ్చు, ఇక్కడ దానికి కళ్యాణం కూడా ఇక్కడ చేస్తారనమాట. అంటే కళ్యాణ మండపం అనమాట ఇది. పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరుపుకుంటారు చాలామంది. ఇక్కడ పెళ్ళిళ్ళు అనేవి చాలా ఎక్కువగా జరగడం జరుగుతుంది. అలానే ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా గొడవలు ఏమి లేకుండా ఉంటారని ఇక్కడ నమ్మకం. ఇప్పుడైతే మనం ఇక్కడ నాకు ఎలా హిస్టరీ తెలుసు అనుకుంటే ఇక్కడ ఈ స్థల పురాణం ఉంది, దాని గురించి చెప్పారు. అది కూడా మీకు చూపిస్తాను, ఏ తిన్నగా ఉన్నదనేది కూడా. గుడిని అయితే చిన్న దర్శనంగా మనం ప్రదక్షిణం చేసుకున్నాక మీకు చూపిస్తానమాట ఎక్కడ ఉంటుంది అనేది. గుడికి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట స్థల పురాణం. చెప్పాను కదా, డచ్ వారిని కాపాడిన స్వామి అనమాట. 1792లో అయితే జరిగిందనమాట ఆ ఇన్సిడెంట్స్ అనేది. అండ్ ఇప్పుడైతే మీకు పోర్ట్ నుంచి షిప్స్ వస్తాయి కదా, డాక్యార్డ్ నుంచి వచ్చే వే అనేది ఇదే అనమాట. ఈ వే ఇందులోనే ఇక్కడ ఈ నదిలోనే సోమవారిని ఊరేగించడం జరుగుతుంది అనమాట, తెప్పోత్సవం. లోకల్లో ఎవరున్నా సరే విజిట్ చేయండి, మిస్ అవ్వడానికి అయితే ఉండొద్దు. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆలయం అనేది చాలా ఇదనమాట, ఫేమస్ ఆలయం.
ఫైనల్లీ అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా వీడియోలు వస్తాయి, ఎక్కడ మిస్ అవ్వకండి. ఉత్సవాలు టైం కాబట్టి సోమవారం వీడియో అయితే ఇక్కడ చాలా పీస్ ఆఫ్ మైండ్గా అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు తేదీలు అనమాట, కళ్యాణం జరిగే సమయం.